డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జింకానా గ్రౌండ్లో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డేలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 1,00,000 బెలూన్లు ఎగురవేశారు. మత్తు వీడండి, మైదానాలకు రావాలంటూ గాల్లోకి బెలూన్లను వదిలారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వాసవి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు చెప్పినట్టు 33 డిస్ట్రిక్ట్స్లలో వాసవి మెంబర్స్ అందరు కూడా క్లబ్స్ స్థాపించి మీరు ఈ వాసవి ఇంటర్నేషనల్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నియర్లీ 200 crores వర్త్ ప్రాజెక్ట్స్ మీరు చేయడం జరిగింది. చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం చారిటీ, పేదవారికి ఎట్లా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని చెప్పి చేస్తుంటారు. అందరికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఎవరైతే చారిటీ ఎక్కువ చేస్తారో వాళ్ళే ఎక్కువ బిజినెస్లో సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే ఆ 10 మందికి సహాయం పడినప్పుడు వారికి కూడా ఆ ఎండార్ఫిన్ రిలీజు, ఆ గుడ్ విల్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఆ మన మనసులో కూడా అరే నేను ఒక మంచిగా పని చేస్తున్నాను, 10 మందికి సహాయపడుతున్నాను, ఆ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ ఏదైతే వస్తుందో కేవలం చారిటీ ద్వారా వస్తుంది. ఇంకా మీరు వాసవి ఇంటర్నేషనల్ ద్వారా మీరైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ అభినందనలు చెప్పాలి. వాసవి ఇంటర్నేషనల్ నేను కూడా, ఎందుకంటే నేను లయన్స్ క్లబ్ మెంబర్ ఉండి తర్వాత ఇక నేను నా ఓన్ సంస్థ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు నేను కొద్దిగా లయన్స్ క్లబ్ నుంచి దూరం అయిపోయాను. ఎందుకంటే నా చారిటబుల్ ట్రస్టే నేను పోషించాలని చెప్పి పక్కకి జరగడం జరిగింది. కానీ చాలాసార్లు నేను విన్నా వాసవి లయన్స్ క్లబ్ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో. సో మీరు అందరు కూడా మీకు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది అసోసియేట్ కావాలి. కొంచెం టైం కేటాయించాలి. ఒక 5% టైము ఇలాంటి యాక్టివిటీస్కి కేటాయిస్తే యాక్టివిటీస్ కూడా మంచిగా ఉంటుంది. ఇతర వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వాసవి ఇంటర్నేషనల్లో జాయిన్ అవుతారు. సో మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ